ప్రేమ స్వరూపులారా, embodiments of love. యుగములు గడిచినప్పటికీ, జగమును కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు. Though ages have passed, generations have left, human heart has not yet been transformed. చదువులు మితిమీరిపోతున్నవి. We find education on the ever rise. విద్యలు చాలా అల్లోలములుగా గావిస్తున్నవి. The education is adding to the confusion and ఈ agitation. విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు. We think that there will be reformation in human heart by education. నిజమే, మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి? It is changing, no doubt, but how is it happening? అతి విచిత్రమైన మార్గమును అవలంబిస్తున్నవి. It is following a distorted, perverted way. మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు. Man is not acquiring, is not learning what he is పశుభావములను supposed to. అభివృద్ధి పరుచుకుంటూ, Developing the animal trait, రాక్షస కృత్యమును పవిత్రం చేసుకుంటూ, entertaining demonic attitude, మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు. wasting the human life altogether. ఇది కాదు మన యొక్క పండుగలు. This is not what we are supposed to do. ఇది కాదు మన ఒక పూర్వం యొక్క సంస్కృతి. This is not our nature anymore. భారతీయ సంస్కృతి The culture of Bharat అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి. wants us to realize the unity in diversity and work for the liberation of one's own self. కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు. But we are following the contradictory procedure. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు. In fact, we are fragmenting the one into multiplicity. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు, విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు. We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity. భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు. The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture. సర్వుల యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరచుకొని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము. The life of Bharatiyas is to live in happiness when others are happy.